ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని జీవవాక్యము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనము. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. యాక్ట్స్ చాప్టర్ 18 verse 10. I am with you and no one will attack you to harm you. అపోస్తుడైన పౌలు కొరింథీ పట్టణంలో దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. అనేక మందికి యేసే క్రీస్తు అని సాక్ష్యమిస్తున్నాడు. అనేకులు విని విశ్వసించి బాప్తిజమం తీసుకుంటున్నారు. అయితే కొంతమంది పౌలుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు, దూషిస్తున్నారు, వాదిస్తున్నారు. అప్పుడు సర్వాధికారి అయిన ప్రభువు పౌలుకు దర్శనమందు, నీవు భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు అని పౌలును భద్రపరుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు వెళ్తున్న ప్రతి మార్గంలో యందు, ప్రతి ఒక్క ప్రతికూల విషయంలో యందు పౌలుని ఎలా అయితే యేసయ్య భద్రపరిచాడో అలాగే నిన్ను కూడా భద్రపరుస్తున్నాడు. ఎందుకంటే నీవు యేసయ్యకు శ్రేష్టమైన కుమారుడవు, కుమార్తెవు. యేసయ్య శిలువ రక్తం చేత నీవు కడగబడ్డావు. కాబట్టి ఈరోజు నిన్ను ఎవరైనా ద్వేషిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా, దూషిస్తున్నారా, నీకు వేదన కలుగజేస్తున్నారా, నీకు సమస్యలు తీరట్లేదు, ఇంకా చర్చికి వెళ్తున్నావా అని ఎగతాళి చేస్తున్నారా? భయపడకు. ఈరోజు యేసయ్య నీకు తోడై ఉన్నాడు, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడనూ రాడు. సో మై డియర్ ఫ్రెండ్, నో వెపన్ ఫార్మ్డ్ అగైనెస్ట్ యూ షెల్ ప్రాస్పర్ యాజ్ క్రైస్ట్ ఈజ్ విత్ యూ. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య బయట నుండి వచ్చే అపాయం నుండే కాదు నిన్ను భద్రపరిచేది. నీకు తెలియకుండా నీలో ఉన్న కోపం, ద్వేషం, మోహం, భయము, చెడుతనము వీటన్నిటి వల్ల నీవు క్షీణించిపోకుండా ప్రతిరోజు జీవవాక్యం ద్వారా యేసయ్య నిన్ను ప్రోత్సహిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, భద్రపరుస్తున్నాడు. నమ్మిక ఉంచు, యేసయ్య నీకు తోడై ఉన్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, మాకు ఎటువంటి హాని కలుగకుండా తోడై ఉన్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాల్ని భద్రపరచమని కృపగల యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.